సో మరి ఇంకా కొన్ని రోజుల్లో బిగ్ బాస్ కూడా అయిపోవస్తుంది కాబట్టి ఐ హోప్, నాకు తెలిసి నువ్వు తనుజాన్ బాగా మిస్ అవుతావు. తనుజాన్ కొంచెం పక్కన పెడదాం, మాట్లాడదాం తనుజా గురించి. సో టాప్ 5 లో తనుజాన్ పక్కన పెడితే ఇంకో 4 మెంబర్స్ ఉంటారు కదా. ఈ 4 మెంబర్స్ లో నిజంగా వాళ్ళు టాప్ 5 లో ఉండడానికి డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఏనా? కంపల్సరీ తనుజకు ఒకవేళ నార్మల్ గా నా దృష్టిలో గెలిపే కాబట్టి పవన్ కళ్యాణ్ పక్కా ఉంటాడు అక్క. పవన్ కళ్యాణ్ పక్కా రన్నర్ అవుతాడు. చాలా మంది ఆయన ఫ్యాన్సే కానీ ఎంత పనంగా పవన్ కళ్యాణ్ గురించి చేస్తున్నారో పవన్ కళ్యాణ్ పక్కా రన్నర్ అవుతాడు, పక్కా ఫిక్స్. ఎందుకు అంటే తనుజాకి సపోర్టివ్ గా ఉన్నాడని కళ్యాణ్ అంటున్నావా, లేకపోతే ఎలాగా? అక్క ఒక విషయం చెప్పనా, 100 మంది మగోళ్ళు ఒక అమ్మాయిని ద్వేషిస్తున్నారంటే ఆ 100 మందిలో ఒక్కడు సపోర్ట్ చేస్తారు చూసావు అమ్మాయికి, వాడు మగాడంటే. పక్కా చెప్తున్నా, అంత మందిలో కూడా తనుజాని ఎంత ట్రోలింగ్ చేసి ఎంత ఏడిపించి నువ్వు అది ఇది అని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ తనకెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు చూసినవా, దాని పరంగా జనాలు మెచ్చుకున్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే తను జాబ్ ఆర్మీ పరంగా అట్లా గెలవాలి, తను కష్టపడుతున్నాడు, గేమ్ ఆడుతుందని చెప్పి ఆ విధంగా గెలవాలని కోరుకుంటున్నారు. ఈ 2 పాయింట్ల వల్ల ఆర్మీ పరంగా లెగుస్తున్నాడు పక్కా. సో ఇంకొక సైడ్ చూసుకుంటేనేమో తనుజాకి కన్నడ సైడ్ నుంచి ఆల్ ఆడియన్స్ ఫుల్ ఓట్లు వేస్తా ఉన్నారు. బట్ ఇటు సైడ్ చూసుకుంటే కనుక మన వాళ్ళకి కొంచెం అటు ఇటుగా తక్కువనే పడుతున్నాయి. ఎట్లా చూసుకున్నా సరే తనుజానే అది ఫిక్స్ అన్నట్టుగా మనకి ఆల్రెడీ 70% రిలీజ్ అయిపోయింది. మరి స్టార్టింగ్ లో అయితే ఎక్కువగా ఇమాన్యుయల్ అని అన్నారు కదా, ఇమాన్యుయల్ పరిస్థితి ఏంటి? ఇమాన్యుయల్ అంటే ఆడుతున్నాడు, బిగ్ బాస్ కూడా తన కష్టాన్ని తెలుసుకుంది, తను ఎంకరేజ్ చేస్తుంది, బానే ఉన్నాడు. బట్ ఏంటంటే జనాలు అందరినీ గెలిపించలేరు కదా అక్క బిగ్ బాస్ లో, మిగిలేదు 2 మెంబర్సే కాబట్టి ఇమాన్యుయల్ పక్కా టాప్ 2 లో టాప్ 3 లో ఉంటాడు అక్క, అది మాత్రం ఫిక్స్. తన కష్టం ఇప్పుడు ఒకవేళ ఈ బిగ్ బాస్ కాకపోయినా బయట తనకి ఇంకా చాలా ఛాన్సెస్ వస్తాయి, తన లైఫ్ ఇంకా బానే ఉంటది. ఎప్పటికైనా సరే ఆ దేవుడు కష్టపడేవాడికి ఎప్పుడు అన్యాయం చేయడు. ఈ విధంగా ఈ బిగ్ బాస్ గెలకపోయినా సరే బయట విధంగా తన ఇంకా లైఫ్ బాగుంటది. దయచేసి బిగ్ బాస్ ఒకవేళ నువ్వు లేకపోయినా సరే నీ లైఫ్ బాగుంటది కాబట్టి దయచేసి ఇదే నీ లైఫ్ అనుకోకు, అది మాత్రం ఏంటంటే ఈ 9 సీజన్ల ఏ విమెన్ గెలవలేదు, ఏ కమీడియన్ గెలవలేదు. సో విమెన్ వర్సెస్ కమీడియన్ అన్నట్టు ఉంది. ఎస్, అది చాలా థ్రిల్లింగ్ అక్క. బట్ ఇంకా 4 days లో మాత్రం అన్నపూర్ణ స్టూడియో ఎట్లా ఉంటుందో ఇంకా అసలు ఏంటో నాకు అర్థం కాదు. దయచేసి ఎవరైనా సరే దొడ్డిదారి నుంచి బయటపడండి, లోపల బయట నుండి గేట్ మాత్రం ఎవరు రామాకండ పరిస్థితి అయితే అంటావా? పల్లవి ప్రశాంత్ అంటే అమర్దీప్ ఎంత టార్గెట్ చేశాను, ఇప్పుడు అట్లా ఏమి ఉండదు అక్క. ఇప్పుడు అందరు కలిసి ఉంటున్నారు, అంత బానే ఉంది. పోయిన అంత గొడవలు జరగవు కానీ గెలకపోయినా సరే జనాలు ఎంకరేజ్ చేస్తారు. ఆ టాప్ 5 లో ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. దయచేసి పవన్ కళ్యాణ్ మాత్రం తనుజ ఒక రేంజ్ లో లేపుతారు. ఇంక వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎట్లా ఉండదు అంటే నేను చెప్తున్నా, సినిమా హీరో కూడా ఉండదు ఇంకా ఒక్కరోజు. అది మాత్రం ఒక చిన్న క్వశ్చన్, పర్సనల్ క్వశ్చన్ అనుకో, ఎందుకు ఏడ్చావు మొన్న? అంటే తనుజ మీద ఇంతమంది నెగిటివ్ గా చెప్తున్నారని ఏడ్చావా, లేకపోతే ఏంటి దూరంగా ఒక సైడ్ వెళ్ళిపోయి ఏడుస్తా ఉన్నావు? అది ఎట్లా అంటే ఒక ఆడపిల్లని సపోర్ట్ చేయకపోయినా పర్లేదులే కానీ సపోర్ట్ చెయ్యరు, వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా నెగిటివ్ గా మాట్లాడతారు. ఎందుకు రా భయ్, ఇప్పుడు బిగ్ బాస్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు. ఇప్పుడు గెలుస్తాము, డబ్బులు వస్తే తింటాము, పోతే కథం. కానీ ఒక నేమ్ అనేది లైఫ్ లాంగ్ అలా మిగిలిపోతుంది కదా. ఎందుకు అంత నెగిటివ్ గా మాట్లాడుతుంది, ఎందుకంత చేయడం తనుజక్కని, మళ్ళీ నన్ను కూడా నెగిటివ్ చేస్తున్నారు. సపోర్ట్ చేయకపోయినా పర్లేదు రా భయ్, మీరు మాత్రం అట్లా తక్కువ చేసి మాటలు కిచ్చపరచ మాత్రం దయచేసి అట్లా చేయకండి. అదొక్కటే బాధ అనిపిస్తుంది అక్క తనుజక్కని. ఈ అమ్మాయి కాదు కదా వేరే అమ్మాయి, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, ఏడుస్తుంది, ఏమి చేయలేదని చెప్పి చాలా మంది అంటున్నారు. దయచేసి అన్న, నువ్వు బిగ్ బాస్ చూడకపోయినా పర్లేదు, నువ్వు ఓటింగ్ వేయకపోయినా పర్లేదు, దయచేసి వెళ్ళిన వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా మూసుకొని టీవీ ఆఫ్ చేసి ఫోన్ చూసుకో అంతే. ఇప్పుడున్న టాప్ 5 లో వీళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు అంటే ఎవరి పేరు? టాప్ 5 అంటే ఇంతకు ముందు ఎలిమినేట్ అయ్యారు కదా ఆల్రెడీ, ఎవరు డిజర్వ్డ్ అనుకుంటున్నారు టాప్ 5 లో? నేను మాత్రం ఫస్ట్ అక్కనైతే వదిలిపెట్టను, ఆ మాత్రం టాప్ 1 ఉంటుంది. సారీ, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా. టాప్ 3 పక్కా రీతు అక్క ఇస్తాం. టాప్ 3 రీతు అక్క, నెక్స్ట్ బర్నీ గారు, అంత మళ్ళీ ఇంకెవరు ఎలిమినేషన్ అయ్యారు, ఇంకెవరక్క? శ్రీజ ఉంది. అమ్మాయి కనుక ఉంటే గేమ్ అసలు చేంజ్ అయ్యేది అంటున్నారు. అన్ఫేర్ ఎలిమినేషన్ రీతు అక్క, రీతుదే అనిపిస్తుంది. ఓవరాల్ గా ఎలా అనిపించింది ఈ సీజన్? సో అంత బజ్ లేదని బయట టాక్ నడుస్తుంది, అంత సక్సెస్ఫుల్ గా హిట్ అయినట్టే. బజ్ లేదన్నది అంటే ఇంకా ఇప్పుడు తెలియదు, ఇంకా లాస్ట్ రోజు మాత్రం తెలుస్తుంది. ఒక విషయం చెప్పాలంటే అన్ని సీజన్ కన్నా ఈ సీజన్ చాలా చాలా బెస్ట్. ఎందుకంటే మన కామన్ మ్యాన్స్ వెళ్ళారు, సెలబ్రిటీతో పాటు ఉన్నారు, ఆడుతున్నారు. వాళ్ళు కప్పు గెలిచినా గెలకపోయినా సెలబ్రిటీ వాళ్ళతో పాటు కామన్ మ్యాన్ ఈక్వల్ అన్న నిరూపించారు బిగ్ బాస్. ఇంకా నెక్స్ట్ సీజన్ ఇంకా వేరే వాళ్ళ పర్సన్ ఇంకా కామన్ మ్యాన్ ఇంకా అవకాశం ఉంటుంది.
దాని మించి నేను సపోర్ట్ చేస్తున్నా ఈ సీజన్ కి. ఓకే ఏడుపు వస్తుంది ఎందుకంటే మనం ఇంక 24 గంటల బిగ్ బాస్ ఏం మాట్లాడుతుంది ఏంటి, ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు, అసలు తనుజకని ఎట్లా అని చెప్పి మనం అనుకునే వాళ్ళము. ఈ సీజన్ మళ్ళీ ఇంకా 4 days తర్వాత అయిపోతుంది కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి మళ్ళీ నెక్స్ట్ సీజన్ నాగార్జున గారు తొందరగా తీసుకొని రండి. వేరే దయచేసి ఆర్టిస్టుల కన్నా కామెడీ మెన్కి ఎక్కువ ఇవ్వండి ఛాన్స్. అదొకటి. గురించి ఏం చెప్తారు యాదవ్ విన్నర్? విన్నర్ అక్క, మా అక్క తనుజక్క, ఆల్ ద బెస్ట్ అక్క. మీ ఫ్యాన్స్ పరంగా మేము వెయిటింగ్ చేస్తున్నాం. అన్నపూర్ణేశ్వరి దగ్గర సండే మాత్రం వెయిటింగ్ ఫర్ యూ.